మహాకుంభమేళా అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంగా ప్రసిద్ధి చెందింది. ఈసారి ప్రయాగ్రాజ్లో నిర్వహిస్తున్న కుంభమేళాలో కోట్లాది మంది భక్తులు పుణ్య స్నానాలు చేయడానికి వస్తున్నారు. ఇప్పటికే అఘోరీలు, నాగ సాధువులు, ఋషులతో పాటు దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు. అయితే ఈ కుంభమేళలో పూసలు అమ్ముతున్న ఓ యువతి ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ఆమె పేరు మొనాలిసా. ఆమె ఇండోర్ కి చెందిన యువతి. ప్రస్తుతం జరుగుతున్న కుంభమేళలో నేచురల్ అందంతో ఆకట్టుకుంటుంది. ఆమె కాటుక పెట్టిన తేనె కళ్ళతో, డస్కీ స్కిన్, సింపుల్ హెయిర్ స్టైల్ తో ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఆమె లుక్ లో ఉన్న చక్కని చిరునవ్వు చూస్తే చూడాలనిపించే అందం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ప్రస్తుత కుంభమేళలో ఆమె ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ గా మారాయి. ఇకపోతే మోనాలిసా కుంభమేళలో పూలదండలు, రుద్రాక్షలను విక్రయిస్తూ భక్తులకు అందిస్తోంది. ఆమె తన స్వభావంతో కూడా చాలా ఇన్నోసెంట్ గా కనిపిస్తోంది. ఇక కొందరు ఆమెతో మాట్లాడడానికి ప్రయత్నించి వీడియోలు కూడా తీసుకున్నారు. వీటిని చూసిన కొందరు ఆమె మాటలు వింటుంటే కడుపు నిండిపోయిన అనుభవం కలుగుతుందని, ఆమె ప్రతి చర్యలోనూ ఒక ఆధ్యాత్మికత, ప్రపంచానికి చెందిన ఒక సరళత కనిపిస్తోందని కామెంట్ చేస్తున్నారు. ఈమె ఒక వీడియో 15 మిలియన్లకు పైగా చూశారంటే ఆశ్చర్యమేమీ లేదు. అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళ సందర్భంగా ప్రయాగ్రాజ్ లో ఊహించని సంఘటన ఇది. రొటీన్ గా కాకుండా ఈసారి జనాలు ఇండోర్ కి చెందిన దండలమ్మే వారి వైపు ఆకర్షితులయ్యారు. భక్తులనే కాదు, మోనాలిసా తన డస్కీ స్కిన్ తో, ఊలితో చెక్కిన శిల్పంలా పెద్ద అందమైన కళ్ళతో నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మొనాలిసాపై ఇప్పటి వరకు అనేక రీల్స్ సృష్టించబడ్డాయి. ఇన్స్టాగ్రామ్, ఎక్స్ లో ఆమె పాపులారిటీ బాగా పెరిగింది. ఆమెకు సంబంధించిన వీడియోలను చేయడానికి సోషల్ మీడియా కంటెంట్ రైటర్స్ కూడా మహాకుంభమేళలో ఆమెను చేరుకుంటున్నారు. ముఖ్యంగా ఆమె కళ్ళకు సంబంధించిన కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఆ కళ్ళు ఎంత అందంగా ఉన్నాయంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. ఈ కుంభమేళలో ప్రస్తుతం హర్ష రిచారియా తర్వాత మోనాలిసా తన అందంతో అందరినీ ఆకట్టుకుంటోంది. ఆమెను ఇంటర్వ్యూ చేయడానికి వివిధ మీడియా సంస్థలు పోటీ పడుతున్నాయి. మొత్తంగా కుంభమేళలో మోనాలిసా తన చక్కని కళ్ళతో, నేచురల్ అందంతో ఒక రేంజ్ లో సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోయింది. లక్షలాది మంది ప్రజలు మోనాలిసా అందాన్ని వర్ణించడంలో నిమగ్నమై ఉండగా, ఒక పవిత్ర కార్యక్రమంలో మగవారు ఆమెను వెంబడించి అనవసరమైన ప్రశ్నలు వేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. మహాకుంభమేళా అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవంగా ప్రసిద్ధి చెందింది. ఈసారి ప్రయాగ్రాజ్లో నిర్వహిస్తున్న కుంభమేళాలో కోట్లాది మంది భక్తులు పుణ్య స్నానాలు చేయడానికి వస్తున్నారు. ఇప్పటికే అఘోరీలు, నాగ సాధువులు, ఋషులతో పాటు దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తారు. అయితే ఈ కుంభమేళలో పూసలు అమ్ముతున్న ఓ యువతి ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ఆమె పేరు మొనాలిసా. ఆమె ఇండోర్ కి చెందిన యువతి. ప్రస్తుతం జరుగుతున్న కుంభమేళలో నేచురల్ అందంతో ఆకట్టుకుంటుంది. ఆమె కాటుక పెట్టిన తేనె కళ్ళతో, డస్కీ స్కిన్, సింపుల్ హెయిర్ స్టైల్ తో ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఆమె లుక్ లో ఉన్న చక్కని చిరునవ్వు చూస్తే చూడాలనిపించే అందం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ప్రస్తుత కుంభమేళలో ఆమె ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ గా మారాయి. ఇకపోతే మోనాలిసా కుంభమేళలో పూలదండలు, రుద్రాక్షలను విక్రయిస్తూ భక్తులకు అందిస్తోంది.
ఆమె తన స్వభావంతో కూడా చాలా ఇన్నోసెంట్ గా కనిపిస్తోంది. ఇక కొందరు ఆమెతో మాట్లాడడానికి ప్రయత్నించి వీడియోలు కూడా తీసుకున్నారు. వీటిని చూసిన కొందరు ఆమె మాటలు వింటుంటే కడుపు నిండిపోయిన అనుభవం కలుగుతుందని, ఆమె ప్రతి చర్యలోనూ ఒక ఆధ్యాత్మికత, ప్రపంచానికి చెందిన ఒక సరళత కనిపిస్తోందని కామెంట్ చేస్తున్నారు. ఈమె ఒక వీడియో 15 మిలియన్లకు పైగా చూశారంటే ఆశ్చర్యమేమీ లేదు. అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం మహాకుంభమేళ సందర్భంగా ప్రయాగ్రాజ్ లో ఊహించని సంఘటన ఇది. రొటీన్ గా కాకుండా ఈసారి జనాలు ఇండోర్ కి చెందిన దండలమ్మే వారి వైపు ఆకర్షితులయ్యారు. భక్తులనే కాదు, మోనాలిసా తన డస్కీ స్కిన్ తో ఊలితో చెక్కిన శిల్పంలా పెద్ద అందమైన కళ్ళతో నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మోనాలిసాపై ఇప్పటి వరకు అనేక రీల్స్ సృష్టించబడ్డాయి. ఇన్స్టాగ్రామ్, ఎక్స్ లో ఆమె పాపులారిటీ బాగా పెరిగింది. ఆమెకు సంబంధించిన వీడియోలను చేయడానికి సోషల్ మీడియా కంటెంట్ రైటర్స్ కూడా మహాకుంభమేళలో ఆమెను చేరుకుంటున్నారు. ముఖ్యంగా ఆమె కళ్ళకు సంబంధించిన కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. ఆ కళ్ళు ఎంత అందంగా ఉన్నాయంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు. ఈ కుంభమేళలో ప్రస్తుతం హర్ష రిషారియా తర్వాత మోనాలిసా తన అందంతో అందరినీ ఆకట్టుకుంటోంది. ఆమెను ఇంటర్వ్యూ చేయడానికి వివిధ మీడియా సంస్థలు పోటీ పడుతున్నాయి. మొత్తంగా కుంభమేళలో మోనాలిసా తన చక్కని కళ్ళతో, నేచురల్ అందంతో ఒక రేంజ్ లో సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోయింది. లక్షలాది మంది ప్రజలు మోనాలిసా అందాన్ని వర్ణించడంలో నిమగ్నమై ఉండగా, ఒక పవిత్ర కార్యక్రమంలో మగవారు ఆమెను వెంబడించి అనవసరమైన ప్రశ్నలు వేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.